happy returns of the day. So we wish you happy returns of the day. Happy birthday, Tata, on your 72nd birthday. Many happy returns of the day, my garu. Hello, Daddy. Janmadina Subhakankshalu. Happy birthday, Babai. Wish you many more happy returns of the day. జన్మదిన శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరఫు నుంచి. హ్యాపీ బర్త్డే మామయ్య. హ్యాపీ బర్త్డే తాత. హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే తాత. మీకు 72వ జన్మదిన శుభాకాంక్షలు. బాబాయ్కి జన్మదిన శుభాకాంక్షలు. 72వ జన్మదిన శుభాకాంక్షలు. దానికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. శుభాకాంక్షలు బావగారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. 100 సంవత్సరాలు ఆయుర ఆరోగ్యంగా ఐశ్వర్యంగా చక్కగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. నమస్కారం అండి అన్నయ్య గారు, మీకు 72వ జన్మదిన శుభాకాంక్షలు. చెప్పాలంటే డాడీ సింప్లిసిటీ ఆయన ముఖ్యమైన మంచి అలవాటు. ఆయన ఆఫీస్కి వెళ్ళడానికి బుల్లెట్ ప్రూఫ్ కార్ వచ్చింది. బుల్లెట్ ప్రూఫ్ కార్ అయినా ఆర్టీసీ బస్ అయినా కూడా ఈక్వల్గా సేమ్గా ఆయన ఫీల్ అయ్యేవాళ్ళు. ఆయన ఎప్పుడు కూడా సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అనేది ఆయన పాలసీ. మాకెప్పుడు కూడా అలాగే చెప్తూ ఉండేవాళ్ళు. అందరినీ బంధువుల్ని కానీ ఫ్రెండ్స్ని కానీ అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోవడం, చాలా ఓర్పు సహనం. మమ్మల్ని ఎప్పుడు కూడా తిట్టినట్టు కానీ కొట్టినట్టు కానీ అసలు గుర్తులేదు. అంత చక్కగా చూసుకుంటూ మమ్మల్ని పెంచారు. బంధువులందరినీ కలుపుకున్నప్పుడు వాళ్ళతో అందరినీ చాలా నవ్విస్తూ వాళ్ళందరినీ ఉండాలని అనుకోవడం అనేది ఇట్స్ వన్ మోర్. నాకెప్పుడు చిన్నప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు కంగారు పడిపోతూ ఉంటే నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిక్ పెట్టించేవాళ్ళు. అవి రాసుకొని వెళ్తే కానీ నాకు అవి చదువుకొని వెళ్తేనే నాకు పాస్ అవుతాను, నేను మంచి మార్క్స్ తెచ్చుకుంటాను అనే నాకు ఒక ఫీలింగ్ ఎప్పుడూ ఉండేది. సో అలాగే నేను అన్ని ఎగ్జామ్స్కి వెళ్ళేదాన్ని. ఐ ఆల్వేస్ ఫీల్ మై డాడీ ఈజ్ ద బెస్ట్. నాన్నకి 50 సంవత్సరాల పెళ్లి రోజు శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ మమ్మీ డాడీ 50th మ్యారేజ్ యానివర్సరీ. మీరందరూ తప్పకుండా రావాలి మేలో హైదరాబాద్. ధూమ్ తననన ధూమ్ ధూమ్ తననన ధూమ్ ధూమ్ మగప్ప ధూమ్ ధూమ్ తనన ధీరనన ధూమ్ ధూమ్
magasa. Ragda dum da 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 dee ra na 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 na. Da da dum da da dum da da dum 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 da na 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 dee na 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 dum. Kirtana dee ra na gama gama ma gama ba ma ga sa ni sa. Kirtana dee ra na gama gama ma gama ba ma ga sa ni sa. Kirtana dee ra na gama gama ma gama ba ma ga sa ni sa. Come on now, follow my lead. Come on now, follow my lead. Moy garu, many happy returns of the day to you for your 72nd year and many more to come. మీరు మీ గ్రాండ్ చిల్డ్రన్నే కాక మా గ్రాండ్ చిల్డ్రన్ని కూడా చూడాలని ఆశిస్తున్నాను. మా అందరితో ఎల్లప్పుడూ ఉండాలి. ఈ సందర్భంగా మా డాడీని కూడా తలుచుకుంటూ ఆయన తరఫున కూడా మీకు చెప్తున్నాను. ఆయన మిమ్మల్ని బాగా అడ్మైర్ చేస్తూ ఉండేవారు. బాగా సింపుల్గా ఉంటారని, బాగా యాక్టివ్గా ఉంటారని, ఎదుటి వాళ్ళ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మీకు మీరే అందరినీ కలుపుకుంటూ ముందుగా వెళ్ళి అందరినీ పలకరించుకుంటూ ఉంటారని ఆయన చాలా ఇష్టపడుతూ ఉండేవారు. నాన్న దగ్గర ఎంత క్లోజ్ ఉన్నానో మీ దగ్గర కూడా నేను అంతే క్లోజ్గా ఫీల్ అవుతాను. ఏ విషయమైనా మీతో వచ్చి షేర్ చేసుకోగలననే ఫీలింగ్ నాకుంది. డాడీ తరపున అందరు రిలేటివ్స్, మా మమ్మీ తరపున అందరు రిలేటివ్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పేర్లతో సహా మీరు వాళ్ళని ఎప్పుడు పలకరిస్తూ ఉంటారు. మమ్మల్ని అందరినీ బీట్ చేసేలాగా మీరు సోషల్ మీడియాలో కూడా బాగా ఉన్నారు, అందరితో కనెక్టెడ్ ఉన్నారు. సో మీలోంచి కొంచెమైనా మేము ఇవన్నీ పాటించగలిగితే ఐ థింక్ we have achieved something in life. At the end, Ramesh మీ గురించి ఎప్పుడు you are the like at most at the top priority for him. ఆయన ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా ఆయన ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు, ఆదరిస్తూ ఉంటారు. సో ఎండ్గా చిన్నపిల్లలు అనుకుని మేము ఏం తప్పులు చేసినా ఏం చేసినా క్షమించండి. దెన్ రాబోయే మీ 50th యానివర్సరీకి మీకు అత్తయ్య గారికి మా అందరి తరఫున బెస్ట్ విషెస్, శుభాకాంక్ష. ఇంకా మరెన్నో మీరు ఇవన్నీ జరుపుకోవాలి ఆనందంగా అందరితో పాటు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పద్మనాభరావు గారు మా బాబాయ్ గారు మొట్టమొదటిగా 72 వసంతాలు జరుపుకుంటున్న మా నిండు చంద్రుడికి మా బాబాయ్ గారికి
హ్యాపీ బర్త్డే బాబాయ్. విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మా బాబాయ్ గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు. అసలు ఎంత చెప్పచ్చు అంటే బహుశా గ్రంథాలు రాసేయచ్చు అనుకుంటా. కానీ వీటన్నిటికన్నా నేను జస్ట్ ఒక 2-3 చిన్న చిన్న విషయాలు నేను గుర్తు చేసుకుంటాను ఆయనలో నేను నేర్చుకున్నవి. మొట్టమొదటిగా సమయపాలన, టైం మేనేజ్మెంట్ ఈజ్ అల్టిమేట్ ఇన్ టైం మేనేజ్మెంట్. అసలు ఉన్న సమయాన్ని అంత అద్భుతంగా ఎలా చేస్తారో ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. ఎందుకంటే అన్ని పనులు చేస్తూ కూడా స్టిల్ హీఈస్ ఏబుల్ టు మేనేజ్ అండ్ హీ విల్ అటెండ్ ఎవ్రీబడీస్ మ్యారేజ్ ఫంక్షన్ అండ్ అదర్ ఫంక్షన్స్ వితౌట్ ఎ ఫెయిల్ ఇన్ ద ఎంటైర్ ఫ్యామిలీ. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సింప్లీ సూపర్. రెండవది ఎంత ఎదిగామనేది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా బాగా తెలుసుకున్న ఒక గొప్ప ప్రజ్ఞాశాలి మా బాబాయ్ అని చెప్పడానికి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎంత ఉన్నత స్థితులకి వెళ్ళినా కానీ తను జీవితాంతం ఎంతో సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ అందరికీ ఎంతో ఆదర్శంగా ఉంటూ చాలా చక్కగా తన జీవితాన్నే ఒకరికి ఒక లెసన్ లాగా నేర్పిస్తున్న ఒక అద్భుతమైన గ్రేట్ పర్సనాలిటీ. ఆ రోజు 101 జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ అయితే ఈరోజు 101 పుస్తకాల రచయిత మా బాబాయ్ అని చెప్పడానికి నాకు ఎంతో సంతోషిస్తూ ఐఎమ్ సో హ్యాపీ బాబాయ్. మీరు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇవన్నీ కూడా మా శోభ పిన్ని పిల్లలు వీళ్ళందరి సహకారం వల్ల బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. అసలు వీళ్ళిద్దరూ కంప్లీట్గా ఆదర్శ దంపతులు. వీళ్ళని అసలు చిరకాలం అందరూ గుర్తుంచుకుంటారని చెప్పేసి వీళ్ళ 50వ వార్షికోత్సవం త్వరలోనే రాబోతుంది. దానికి కూడా మేము ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాము. వీళ్ళిద్దరూ అసలు ఈ రోజుకి కూడా కొత్తగా పెళ్ళైన జంటలాగా తిరుగుతూ సరదాగా గడుపుతుంటే మాకందరికీ ఎంతో ఆశ్చర్యంగాను ఆనందంగాను ఒక్కోసారి అసూయగాను ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనంత పద్మనాభరావు మావయ్య గారి గురించి చెప్పడానికి మాకు నిజంగా జ్ఞానం కానీ అర్హత కానీ లేదని నేను అనుకుంటున్నాను. కానీ చెప్పమన్నారు కాబట్టి నాకున్న జ్ఞానంతో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆ అనంత పద్మనాభ స్వామికి ఎంత సంపద ఉందో మా అనంత పద్మనాభరావు మావయ్య గారికి కూడా అంతే జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది. వారు రామాయణాన్ని చిన్నప్పటి నుంచి బాగా చదివి ఆ రాముడి సద్గుణాలన్నింటినీ ఉగ్గుపాలతో పట్టేసుకున్నారు. అంత సద్గుణవంతులు మావయ్య గారు. చిన్న గ్రామం నుంచి చిన్న ఉద్యోగం నుంచి వారి ప్రయాణం మొదలయ్యి దేశ రాజధానిలో ఉన్నతమైన పదవిలో ఉండి అక్కడ ఎటువంటి మచ్చ లేకుండా వారి ప్రయాణం ఎంతో నిర్విఘ్నంగా సాగటం నిజంగా అసాధ్యమైనటువంటి పని, చాలా అద్భుతమైనటువంటి పని. ఇంత వయసులో కూడా దంపతులిద్దరూ ఉరకలు వేస్తూ ఉత్సాహంగా వారు తిరగటం చేయటం అన్నిటికీ పాల్గొనటం చూస్తుంటే మేము చిన్నపిల్లలు మేము ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంటుంది నాకు. ఆ శారదా అమ్మ కడుపున పుట్టిన మావయ్య గారు నిజంగా శారదా పుత్రుడే. వారికి ఉన్నటువంటి లక్షణాలు నిజాయితీ, శాంతం, ఔదార్యం, విజ్ఞానం, మంచితనం, మర్యాద, మానవత్వం, కలివిడితనం, కలుపుగోలుతనం అన్నీ కలిసి మా అనంత పద్మనాభరావు గారు. మావయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరఫు నుంచి.
సరే, నేను మా బాబాయ్ అన్నాను కదా, బాబాయ్ అని ఎలా అవుతారు అంటే మా తాతయ్య గారు అన్నదమ్ముల పిల్లలు అనమాట వీళ్ళు. మా నాన్నగారు అనంతుడి బాబాయి, వీళ్ళిద్దరూ జస్ట్ కజిన్స్ అనడం కంటే కూడా మా నాన్నగారు అనంతుడి బాబాయి, హరిబాబాయ్, వీళ్ళ ముగ్గురు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు. సో ఆ చిన్నప్పటి బంధం ఇంకా పెద్ద అయిన తర్వాత ఇప్పటిదాకా కూడా ఇంకా కొనసాగుతుంది. మా నాన్నగారు చనిపోయి 10 సంవత్సరాలు అయింది, బట్ ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అలాగే మేము మా నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలం కూడా మిగతా బాబాయిలు మాకు చాలామంది కజిన్స్ ఉన్నారు. అందరిలో కంటే కూడా మేము వీళ్ళతోటి ఇంకా మేము ముగ్గురం కూడా ఇంకా చాలా క్లోజ్గా ఉంటాము. హరిబాబాయ్ పిల్లలు, అనంతరి బాబాయ్ పిల్లలు, మేము, మా అన్నయ్య. సో అది ఇంట్రడక్షన్ పార్ట్కి వస్తే, సో తర్వాత బాబాయ్కి నాకు చాలా ఎంతో మంచి కనెక్షన్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే నేను పుట్టింది 1969లో, ఆ ఇయరే బాబాయ్కి పిన్నికి పెళ్ళయింది. సో కాబట్టి వాళ్ళు కూడా 50వ వార్షికోత్సవం జరుపుకోబోతున్నారు 2019లో. సో అది ఒక కనెక్షను. తర్వాత నేను చాలా గర్వంగా చెప్పుకోదగినది ఏంటంటే బాబాయ్ పిహెచ్డీ చేశారు తెలుగులో. దాని తర్వాత చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను పిహెచ్డీ చేశాను కెమిస్ట్రీలో. సో అది నేను గర్వంగా చెప్పుకోను. తర్వాత ఇప్పుడు చాలామంది చేశారు. దాని తర్వాత మా ఫ్యామిలీలో ఇప్పుడు చాలామంది పిహెచ్డీలు ఉన్నారు. సో అదొకటి. తర్వాత ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే నా మాస్టర్స్కి కూడా బాబాయ్ నన్ను కొంచెం బాగా గైడ్ చేసి పంపించారు మంచి యూనివర్సిటీకి. అది కూడా నేను ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాను. తర్వాత ఇవన్నీ తీసేస్తే బాబాయ్ దగ్గర నుంచి మనము నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి, కోకొలలు. బట్ నేను మాత్రం 2 నేర్చుకున్నాను అనుకుంటున్నాను. ఒకటేంటంటే ఎప్పుడు కూల్గా నవ్వుతూ ఉంటారు. నేను ఎప్పుడు ఆయన్ని కోపంగా ఎప్పుడు చూడలేదు అసలు. సో నేను కూడా చాలా వరకు ఎక్కువ నవ్వుతూ కూల్గానే ఉండాలని ట్రై చేస్తున్నాను. అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే ఎప్పుడు బిజీగా ఉంటారు ఆయన. ఎప్పుడు ఖాళీగా ఎప్పుడు కూర్చోరు. జస్ట్ ఒక 1 అవర్ అయినా కూడా జస్ట్ ఖాళీగా కూర్చోడం ఎప్పుడు నేను చూడలేదు. సో అది కూడా చాలా మంచి అలవాటు, నేను నేర్చుకుంటున్నాను అది. సో అవి 2 బాబాయ్ దగ్గర నేర్చుకోవాల్సిన విశేషాలు. ఇంకా తర్వాత చాలామంది చెప్పే ఉంటారు బాబాయ్ గురించి. ఆయన తిరిగినన్ని ప్రదేశాలు, రాసినన్ని పుస్తకాలు, కలిసినంతమంది సెలబ్రిటీసు, అవన్నీ కూర్చొని మనం లెక్కేయాలంటే కనీసం ఒక వారం రోజులు గ్యారంటీగా పడుతుంది. సో అవి అంటే అంత పెద్ద లిస్ట్ ఉంటుందన్నమాట బాబాయ్ దగ్గర. సో ఇవన్నిటికీ బాబాయ్ని ఇంత ఎప్పుడూ హ్యాపీగా ఉంచడానికి కారణం ఎవరు చెప్పండి? పిన్ని. ఆఫ్ కోర్స్ పిన్నిని అర్ధాంగి అంటారు కదా, అర్ధాంగి ఏం కాదు, బాబాయ్ హ్యాపీనెస్కి పూర్ణాంగి పిన్నే. కాబట్టి పిన్నికి కూడా ఒక పెద్ద నమస్కారం, హ్యాట్స్ ఆఫ్. సో మీ ఇద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీ రాము, కొలంబస్, అమెరికా నుంచి. నమస్కారం మావయ్య గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ప్రతి పుట్టినరోజు ఇలాగే జరుపుకోవాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. హలో మావయ్య గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ 72nd బర్త్డే. నేను చక్రిని మాట్లాడుతున్నాను, డెట్రాయిట్ నుంచి. ఇది కార్తీక్. మీరు ఎప్పుడో ఒకసారి డెట్రాయిట్ వచ్చారు చాలా ఏళ్ళ క్రితం. అప్పుడు నా డ్రైవింగ్ చూసి కొంచెం భయపడ్డారు. ఇప్పుడు కొంచెం స్లోగా డ్రైవ్ చేస్తున్నాను. సో మీరు మళ్ళీ డెట్రాయిట్ వచ్చి మీ నెక్స్ట్ బర్త్డే మాతో సెలబ్రేట్ చేయండి. బాయ్.
we wish you a happy returns of the day and happy birthday. And it is good that you took me to Brahmanandam, and then you have written 100 books, and then you met all great people and directors, and then which is very grateful, and then it's and then you have met and then I have seen the pictures meeting Brahmanandam, S.P. Balasubramaniam. That is great. జన్మదిన శుభాకాంక్షలు తాతయ్య. నేను తాతయ్య గురించి చెప్పాలి అంటే, నేను చిన్నప్పటి నుంచి ఆయనతో పాటు సఫారీ సూట్ వేసుకొని ఆయనలాగే ఆఫీస్కి వెళ్ళి ఆయన చైర్లో కూర్చొని అందరినీ రుబాబు చేసిన రోజులు ఉన్నాయి. దాని తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ఆయన అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేసినట్టు నాకు ఆయన రకరకాలుగా మహాభారతం, రామాయణం, ఆయన వర్షన్, ఆయన ద్వారా నాకు అసలు చాలా విషయాలు నేర్చుకున్నాను. దాంట్లో ఉన్న మంచి విషయాలు అవి నేను లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఇంకా చెప్పాలి అంటే పిచ్చుకులాయ్ అనే ఒక మంచి కామెడీ క్యారెక్టర్ తీసుకొని ఆయన నాకు ఎన్నో రోజులు కంటిన్యూస్గా మంచి మంచి కామెడీ స్టోరీస్ చెప్పేవారు. ఇంకా నేను మాస్టర్స్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆయన అమ్మమ్మ తాతయ్య కలిసి నాకు బాగా సపోర్ట్ చేశారు. నేను ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నాను అంటే అది అంతా వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంటుంది. అందుకని థ్యాంక్ యూ తాతయ్య అండ్ ప్లీజ్. హ్యాపీ బర్త్డే తాత ఆన్ యువర్ 72nd బర్త్డే. మీరు నాకు చాలా తెలుగు నేర్పించారు అండ్ నాకు చాలా రామాయణ కథలు చెప్పారు. దీని నుంచి నాకు చాలా విషయాలు తెలిసాయి. హ్యాపీ 72nd బర్త్డే తాత. కంగ్రాచులేషన్స్ on writing more than 100 books and all the success. Happy 50th marriage anniversary also. Happy birthday Tataya and 50th marriage anniversary Subhakankshalu. You people have always been our inspiration and I would be looking forward for the party in May. నమస్కారం అండి అన్నయ్య గారు, మీకు 72వ జన్మదిన శుభాకాంక్షలు. మీకు మీలో బాగా నచ్చిన సింప్లిసిటీ, అందరినీ నవ్విస్తూ అందరినీ కలుపుకుంటూ ఉంటారు, సరదాగా ఉంటారు. మా వారు కూడా మెచ్చుకుంటూ ఉంటారు, నిమిషంలో క్విక్గా రెడీ అయిపోతారు టిప్ టాప్గా. అప్పటిదాకా కబుర్లు చెప్తే పడుకొని ఒక్క నిమిషంలో టిప్ టాప్గా తయారేస్తారని మెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇలాగా సింపుల్గా ఉండటం, నవ్విస్తూ అందరినీ కలుపుకుంటూ ఉండటం. అలాగే వదిన గారికి మీకు కూడా 50వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరిద్దరూ ఎప్పుడు దంపతులు ఇలాగే కలకాలం నవ్వుతూ సంతోషంగా గడపాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నేను వెంకటరత్నయ్య గారి అబ్బాయిని. పద్మనాభరావు అన్నయ్య తన 72వ పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. అన్నయ్యతో అనుబంధం నాకు చాలా గొప్పది. నేను నెల్లూరులో ఉద్యోగ అన్వేషణలో ఉన్న సమయంలో అన్నయ్య గారి సలహా మేరకు నెల్లూరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి కడప ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి నా పేరు మార్చుకోవడం, తద్వారా ఎర్రగుంటలో నాకు ఉద్యోగం రావడం జరిగింది. నేను ఎర్రగుంటలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అన్నయ్య వాళ్ళు కడపలో ఉండేవారు. ప్రతి విషయంలోనూ సలహాలు తీసుకోవడం, ఆయన మాకు ఎంతో అండగా ఉండేవారు. నేను ఎర్రగుంటల నుంచి తాండూరు ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటే మొదటి ట్రాన్స్ఫర్ కాబట్టి కొంచెం గాబరాగా ఉన్నాను. అందుకే
ఆయన అప్పుడు కడపలో స్టేషన్ డైరెక్టర్గా ఉన్నారు. అయినా కానీ మాకు రాత్రి 8 గంటలకు రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్లాల్సి ఉంటే ఆయన మధ్యాహ్నమే మా ఇంటికి వచ్చి ఇవన్నీ తీసుకుపోవాల్సిన సామాన్లన్నింటినీ చూసి బాగా జత చేసి మాతో పాటు రైల్వే స్టేషన్కి వచ్చి రాత్రి 8 గంటల దాకా ఉండి మమ్మల్ని రైలు ఎక్కించి మాకు అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. ఆయన కుటుంబంలో ఏ కార్యక్రమం ఉన్నా తప్పనిసరిగా హాజరవుతారు. ఏదైనా పెళ్లిళ్ళుంటే వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తూ సుమాక్షతులు అని పద్యాలు రాసి చదివి ఆశీర్వదించేవాడు. ఆయనకు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే ఉన్నది కదా, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే సూక్తికి నిలువెత్తు నిదర్శనం ఆయన అజాత శత్రువు, డంబమెరుగని ఒక నిరాడంబరుడు. వినయ విధేయతలు, హాస్య సంభాషణ చతురత ఆయన సొంతం. ఆయన కేవలం తన మేధస్సుతో ఇంతై ఒటడింతై అన్నట్టుగా, ఇంతింతై ఒటడింతై అన్నట్టుగా ఆకాశవాణిలోనూ దూరదర్శన్లోనూ అనేక ఉన్నత పదవులను అలంకరించి ఆ పదవులకే వన్నె తీసుకొచ్చారు. ఆయన శతాధిక గ్రంథకర్త అని ఈ మధ్యనే ఒక సభలో కూడా వక్తలు పొగిడారు. 100కు పైగా గ్రంథాలు రచించి ప్రచురించాడు. అలాగే 150కి పైగా అవధానాలు అనేక ప్రదేశాల్లో నిర్వహించారు. ఆయన ఇప్పటికీ ఆయన నేర్చుకోవాలనే తృష్ణ ఉన్నది ఆయనలో. ఈ సక్సెస్ అన్నిటికీ వెనుక, ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. అలాగే అన్నయ్య విజయం వెనుక కూడా ఒక స్త్రీమూర్తి ఉన్నారు. వారెవరో కాదు, ఆయన ధర్మపత్ని మా వదిన శోభాదేవి. ఆమె సముద్రమంత గంభీరత, భూదేవంత ఓర్పు గల ఇల్లాలు. స్వతహాగా తాను రచయిత్రి కాబట్టి అన్నయ్య రచనా వ్యాసంగంలో ఎంతో తోడ్పడ్డారు. ఆమె వెనక ఉండి అన్నయ్య నడిపించారన్న దానికన్నా ఆమె వెంట ఉండి తోడు నీడగా ఉండి అన్నయ్యకు దోహదపడ్డారు. అన్నయ్య వాళ్ళు ఈ సంవత్సరంలోనే, కొద్ది నెలల్లోనే తన 50వ మ్యారేజ్ డేని కూడా జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా కూడా నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. అంతేగాక ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు ఆయన మీద ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన ఇలాగే తన రచనా వ్యాసంగాల్ని కొనసాగిస్తూ రేవూరు వంశోన్నత కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని కోరుకుంటున్నాను. బాబాయ్కి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా బాబాయ్ పిన్నికి 50th మ్యారేజ్ యానివర్సరీ విషెస్. బాబాయ్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మనము వింటుంటాం సాంగ్స్లో, ఎందరో మహానుభావులు, అందరిలో తాను ఒకడు, అందరూ సుఖించగా చూసి పరమానంద భరితుడయ్యేవాడు. సో బాబాయ్ ఎగ్జాక్ట్గా సేమ్ పర్సనాలిటీ. అందరూ సుఖంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ప్రతి మనిషికి ఏదో ఒక వీలైనంత సహాయం చేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. బాబాయ్ గురించి చాలా 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 విషయాలు ఇలా చెప్పుకుంటూ పోతే మనకు టైం సరిపోదు. మా జనరేషన్ బాబాయ్ గారి గురించి నేర్చుకుంది ఏంటి అంటే, చేసే పని పట్ల అమితమైన ప్యాషన్ ఉండాలి. సో అప్పుడు మాత్రం మనం 100% ఇవ్వగలవు. ఆ ప్యాషన్ ఉన్నటువంటి పని దొరికేంత వరకు మనం అన్వేషణ సాగిస్తూ ఉండాలి. సో బాబాయ్ జనరేషన్ నుంచి మేము నేర్చుకుంది, ఎస్పెషల్లీ బాబాయ్ నుంచి నేర్చుకుంది. తన కందుకూరులో జాబ్ వచ్చిన తర్వాత కూడా అది క్విట్ చేసి మళ్ళీ సివిల్స్ రాసి ఢిల్లీ వెళ్ళటము. సో ఇలా చాలా రకాలైనటువంటి విషయాల్లో మనం బాబాయ్ నుంచి నేర్చుకోవాలి. సో నేను పర్సనల్గా నేర్చుకుంది ఏంటంటే, చేసే పని పట్ల మనకు 100% డెడికేషన్, ప్యాషన్ ఉండాలి. ఇంకో విషయం చెప్పాల్సింది సింప్లిసిటీ. మనం ఎంత పొజిషన్లో ఉన్నా, ఏం చేస్తున్నా సరే భుజం మీద చేసి చక్కగా అందరితో మాట్లాడటము, సో అందరితో కలిసిమెలిసి ఉండటము అనేటువంటిది, సింప్లిసిటీ ఎక్కువగా నేను బాబాయ్ నుంచి నేర్చుకున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. బట్ మనకు టైం లేదు కాబట్టి నేను క్విక్గా ఈ వీడియోని ముగిస్తున్నాను. బాబాయ్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా బాబాయ్ పిన్నికి 50th మ్యారేజ్ యానివర్సరీ. మా పిన్ని కూడా బాబాయ్ సక్సెస్లో తన చాలా కృషి చేశారు. సో హోమ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయటం అయితే ఏంటి, బాబాయ్కి ఉన్నటువంటి సాహిత్య రంగం పట్ల తను కూడా మక్కువ పెంచుకొని తను కూడా హితోధికంగా సహాయం చేయటం అయితే, సో బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్స్. So and I am very proud to be a part of the family, Reburu family.
అండ్ వన్స్ అగైన్ బెస్ట్ విషెస్ ఫర్ మా బాబాయ్ అండ్ పిన్ని. అండ్ బాబాయ్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. పెదనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా పేరు శ్రీకాంత్ అండి. నేను రేవూరు గోపాలకృష్ణ గారి పెద్ద అబ్బాయిని. పెదనాన్న గురించి మాట్లాడాలంటే ఆయన సాహిత్య ప్రక్రియల గురించి కానీ, లేకపోతే ఆయన ఉన్నత హోదాల గురించి కానీ, ఆయన సాధించిన విజయాల గురించి కానీ మాట్లాడే స్థాయిలో నేను లేను. ఆ అర్హత కూడా నాకు లేదని నేను అనుకుంటున్నాను. అందుకనే దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను ఒక కుటుంబ సభ్యుడిగా పెదనాన్న గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు, లేకపోతే ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రధానంగా పెదనాన్న దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది టైం మేనేజ్మెంట్. ఉన్న 24 గంటలని ఎంత ప్రొడక్టివ్గా, ఎంత ఎఫెక్టివ్గా వాడుకోవాలి అనేది నాకు తెలిసి పెదనాన్న దగ్గరే నేను నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ఆయన ఎంత బిజీ లైఫ్ ఉన్నా కూడా అన్నిటికీ దానికి కావాల్సినంత టైం ఆయన వెచ్చిస్తాడు. ముఖ్యంగా ఎస్పెషల్లీ మన ఫ్యామిలీ ఫంక్షన్స్ని దాదాపుగా ఏ ఫంక్షన్ కూడా ఆయన మిస్ చేసినట్టు నాకైతే తెలియదు. ఒకటో రెండో మిస్ అయినా కూడా అది కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఏదో కొన్ని పరిస్థితుల వల్ల ఆయన మిస్ అయి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి అన్ని ఫంక్షన్స్ కూడా ఆయన అటెండ్ అవుతూ ఉంటాడు, అంత బిజీ లైఫ్లో కూడా. అందుకే టైం మేనేజ్మెంట్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. రెండోది ప్రయారిటైజింగ్ ది వర్క్ని కూడా ఎలా ప్రయారిటైజ్ చేయాలా, ఏ పని ముందు చేయాలి, ఆ రోజు ఏ పని తర్వాత చేయాలనేది కూడా ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ప్రధానంగా ఆయన దగ్గర నుంచి ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే టు డూ యాటిట్యూడ్. అంటే ఎప్పుడైనా సరే ఏది కూడా మళ్ళీ చేద్దాంలే, ఇది చేయలేము అలా అని కాదు, ఏ పనైనా సరే నేను చేస్తాను అని ఈ వయసులో కూడా ఆ యాటిట్యూడ్ ఉండడం చాలా గొప్పతనం. బహుశా నాకు తెలిసి అదే ఆయన విజయ రహస్యం అయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ పెదనాన్న మన రేవూరు కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండడం, ఆ రేవూరు కుటుంబంలో నేను కూడా సభ్యుడిగా ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తూ పెదనానికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే వాళ్ళ 50 years మ్యారేజ్ యానివర్సరీకి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు. గత 50 ఏళ్ళుగా నాకు మా బావగారు తెలిసిన ఆయన ఎంత చదువుకున్నా ఆయనలో పెద్దల ఏడ, తల్లిదండ్రుల ఏడ, మళ్ళీ గురువుల ఏడ ఆయనకున్నటువంటి గౌరవం, మర్యాద అది చాలా అనుసరణీయ జీవితంలో. విద్యా దదాతి వినయం అనే శ్లోకానికి ఉదాహరణప్రాయంగా ఉంటుంది ఆయన జీవితం. ఎప్పుడు నిరంతరం శ్రమ చేస్తూ చరైవేతి అని ఐతరేయ ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఎప్పుడు కీప్ మూవింగ్. మోడర్న్ పరిభాషలో చెప్పాలంటే జానీ వాకర్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఆయన ఎప్పుడు నిరంతర గమనశీలంగా ఉంటారు. అదే ఆయన గొప్పదనానికి ఒక కారణం. ఆయన జీవితంలో ఎన్నో సాధించారు. ఆయన మా అన్నయ్య జ్ఞాపకార్థం ఒక స్కాలర్షిప్ ఏర్పాటు చేయడంలో కానీ, మా నాన్నగారు రాసిన పద్యాలన్నింటినీ సంస్కరించి వాటిని ఒక పుస్తకంగా వేయడం కానీ ఆయన చాలా శ్రద్ధ తీసుకొని ఆ కార్యం నేను చేయలేని పని ఆయన చేశారు. నేను అందుకని ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే ఆయనకి జీవితంలో అన్ని ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు మరింత మెండుగా కలగాలని ఆశిస్తున్నాను. నా పేరు మధుసూదన్ రావు, పద్మనాభరావు గారి మేనల్లుడిని. నేను ప్రస్తుతం ఆకాశవాణి కడప కేంద్రంలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మామ, మీకు 72వ జన్మదిన శుభాకాంక్షలు. నరసింహారావు, మాదిరాజు కామేశ్వరమ్మ, పద్మనాభరావు గారి అక్క బావ, నేను వాళ్ళ రెండవ కుమారుణ్ణి. మామ, మీకు 72వ జన్మదిన శుభాకాంక్షలు. పద్మనాభ, రసప్తమి 72వ జన్మదిన శుభాకాంక్షలు. మీ కామక్కను చిన్నప్పుడు చిన్నూరులో అందరం ఆడుకున్నాము. పాపయ్య వారి దగ్గర చదువుకున్నాము. హరి నేను సుబ్బక్క నువ్వు అందరం అక్కడే ఉన్నాము. పిన్నమ్మ కాంతమ్మ దగ్గరే పెరిగాము. వాళ్ళ క్రమశిక్షణలో పెరిగాము. చిన్నప్పుడు పిన్నమ్మ ఏమన్నా చేసి దాచిపెడితే రేలికి అడిగి తెచ్చిస్తా ఉండరా అంటే ఏమని పోయేవాడివి వాకిట్లోకి. మళ్ళీ రాగానే తీసిస్తే మళ్ళీ కాసేపటికి వచ్చి మళ్ళీ ఎలికిని అడిగి తెచ్చి అమ్మ ఎలికిని అడిగి తెచ్చి మళ్ళీ అదే మేము మస్తాను రసూలు మనం అందరము బారాలు ఆడేవాళ్ళము.
అంకిరెడ్డి అందరం అక్కడ స్కూల్లో చదువుకున్నాము. అనపల్లాడ బుజ్జమ్మ, సుబ్బక్క అందరం బాబాయ్ గారి దగ్గర చదువుకున్నాము. సప్తమి పర్వదినాన 72 పుట్టినరోజు శుభాకాంక్షలు. 101వ పుస్తకాన్ని కూడా మీరు మొన్న ఈ మధ్య రిలీజ్ చేశారు. అతి తొందరలోనే 200 పుస్తకాన్ని మీరు రిలీజ్ చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. బ్రహ్మానందం గారి దగ్గర రిలీజ్ చేయించిన పుస్తకం నవ్వుల పువ్వులు పూయిస్తుందని మేమందరం అనుకుంటూ ఉన్నాం. మీరు దీర్ఘాయుష్మంతులై మాకందరికీ మార్గదర్శనం చేయాలి మామగారు. నేను హరినాథరావును, పద్మనాభరావు జ్యేష్ఠ సోదరుని. మా ఇద్దరి మధ్య అనుబంధం ప్రత్యేకమైనటువంటిది, చాలా అరుదైనటువంటిది కూడా. ఇది మిగిలినటువంటి వాళ్ళు ఎవరికి లభించేటువంటిది కాదు. కారణం ఏమంటే పద్మనాభరావు పుట్టుకు ముందే నేను వాళ్ళ తల్లిగారి ఒడి చేరాను. శ్రీకాకుళంలో జన్మించిన మా తల్లిగారి అనారోగ్య కారణంగా నేను చెన్నూరులో మా పెనతల్లి గారి ఒడికి చేర్చబడ్డాను. ఆ తర్వాత కొద్ది నెలలకు పద్మనాభరావు సరిగ్గా నేను పుట్టినటువంటి రోజే, అనగా రథసప్తమి రోజునే జన్మించాడు. అది మొదలు ఇద్దరం కవలల్లాగా ఒకే తల్లి ఒడిలో పెరిగాము. అన్నప్రాసన, అక్షరాభ్యాసము, ప్రాథమిక విద్య అన్నీ చెన్నూరులోనే జరిగాయి. ప్రాథమిక విద్య అనంతరం చెన్నూరు నుంచే డిఎల్ఎన్ఆర్ జెడ్పీ స్కూల్ బుచ్చిరెడ్డిపాళెంలో నేరుగా 7వ తరగతికి పోయి ఇద్దరం చేరాము. అక్కడ 11వ తరగతి వరకు 5 సంవత్సరాలు చదువుకున్నాము. ఈ మాదిరిగా పుట్టిన మొదలు సుమారు 15 సంవత్సరాల వరకు ఇద్దరం ఒకే చోట కలిసిమెలిసి ఉన్నాము. అందువల్లనే మా ఆలోచనలు ఒకే మాదిరిగా ఉంటాయి. ఎక్కడ భిన్నాభిప్రాయాలకు తావులేదు. ఇక ఉద్యోగ పర్వానికి వస్తే ఇద్దరం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగానే చేరాము. నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగానే నెల్లూరు జిల్లాకు పరిమితమై ఉద్యోగ విరమణ చేశాను. కానీ పద్మనాభరావు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఆకాశవాణిలో చేరి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు చేసి మరి దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పదవి విరమణ పొందాడు. మరి ఉద్యోగ నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించి సమర్థుడైనటువంటి అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. మరి ఉద్యోగంలోనే ప్రభుత్వ తరఫున జర్మనీ దేశం కూడా వెళ్ళి వచ్చాడు. మరి ఎక్కడ ఉద్యోగం చేసినా, ఏ ఊర్లో ఉన్నా నెల్లూరు వస్తే మొట్టమొదటి మదిలి మా ఇంటికే వచ్చేవాడు. ముందుగానే అందరికీ, బంధుమిత్రులందరికీ కూడా తెలియవచ్చేవాడు. పద్మనాభరావు వస్తున్నాడంటే మా ఇల్లంతా పండుగ వాతావరణంతో కోలాహలంగా ఉండేది. అందరం కలుసుకునేవాళ్ళం. ఎన్ని రోజులున్నా, నెల్లూరులో ఉన్నన్ని రోజులు ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం, కలిసే తిరిగేవాళ్ళం. సో తాతయ్య రాసిన 100 పుస్తకాలలో మీరు 20 పుస్తకాల పేర్లు చెప్పగలరా అనేది క్వశ్చన్. ఓకే, ఫస్ట్ కందుకూరి రుద్రకవి, మారేడు నాణ్యం, వక్రించిన సరళలేఖ, ముత్తుస్వామి దీక్షితులు, యశోద, నీరు. ఓకే, డాడీ ఫస్ట్ రాసిన బుక్ కాలేజీలో ఉన్నప్పుడు వివి గిరి. తర్వాత నీలం సంజీవ్ రెడ్డి, లిటరరీ హెరిటేజ్, రాయలసీమ రత్నాలు, విమెన్ ఇన్ వాల్మీకి, రామాయణంలో శ్రీపాత్రలు, మారేడు నాణ్యం, సంజయ్ వెలుగు, ఇంకా అయినా 6 అయినా. మ్యారథాన్ టు సివిల్ సర్వీసెస్, జాబ్ ఇంటర్వ్యూస్, ఇంకా ప్రకృతి కాంత, రామాయణంలో స్త్రీ పాత్రలు, ప్రభాత వదనం,
ఛాయారేఖలు పండుగలు పర్వదినాలు కరెక్ట్. ఎస్. తర్వాత దక్షిణ మధ్య రైల్వే ఈ పుణ్యక్షేత్రాలు, హరివంశం, శారదా మంజీరాలు, భయం వేస్తుందా భారతి. ఎస్ కరెక్ట్. అది 20 పైనే వచ్చాయి. సో ఆఫ్టర్ బ్రెయిన్ స్టార్మింగ్ yes we could do it. అన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అమ్మకి మీకు 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా. ఈ సంవత్సరం మీ బర్త్డే కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పి మన ఫ్యామిలీ మెంబర్స్ని, రిలేటివ్స్ని ఒక వీడియోలో బర్త్డే విషెస్ తయారు చేసి పంపిమని చెప్పి రిక్వెస్ట్ చేసాము. చేసినప్పుడు కొంచెం భయంగానే ఉండింది. ఒక సర్టెన్ ఫార్మాట్లో, ఒక సర్టెన్ స్టైల్లో చేయమని చెప్పాము. అందరు చేయగలుగుతారా, దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయాలి, కొంచెం టైం కన్జ్యూమింగ్ యాక్టివిటీ అని. కానీ అందరూ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ వీడియోస్ క్రియేట్ చేసి మనకి పంపించారు. ఇన్ సమ్ కేసెస్ వేరే ఊళ్ళకి వెళ్ళి కూడా ఆ వీడియోస్ తీసి మనకు పంపించారు. ఇట్స్ ప్రాబ్లీ బికాస్ ఆఫ్ ది లవ్ అండ్ అఫెక్షన్ దే షేర్ విత్ యూ. So a big thank you to everyone for sending in your videos. అది వీడియోని ఎడిట్ చేయడంలో అండ్ కీపింగ్ ఇట్ టు 30 minutes, సమ్ పోర్షన్స్ ఆఫ్ ద కంటెంట్ తీసేసి ఉండొచ్చు, డిలీట్ చేసి ఉండొచ్చు. సో వీ అపాలజైజ్ ఫర్ దాట్, బట్ అదర్వైజ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ కైండ్ జెస్చర్. నాకు నా 45 years జర్నీలో డాడీ ఒక 40 ఏళ్ల సంఘటనలు గుర్తు. దానిలో బాగా గుర్తున్న సంఘటనలు ప్రాబ్లీ ఆర్ డ్యూరింగ్ మై ఇంజనీరింగ్ అండ్ పోస్ట్ ఇంజనీరింగ్ డేస్. మీరు నన్ను మీతో పాటు తీసుకెళ్ళేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద మీటింగ్స్కి, విత్ డిగ్నిటరీస్, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, ది బాబాలు. So I got to learn a lot, those experiences, the way they behave, when they're personal, not in a larger gathering, is a big lesson. And the way you used to manage them are probably the lessons that I've learned from you, and something that I use at work. దానిలో బాగా గుర్తున్న సంఘటన ఒకటి, అక్కినే నాగేశ్వరరావు గారు మన విజయవాడ స్టూడియోస్కి వచ్చారు. ఆయన వచ్చి ఆకాశవాణి అవార్డు గ్రహీతలకి అవార్డ్స్ ఇవ్వాలి. అయితే ఆయన రాగానే ఇట్లా మీరు మీటింగ్ని అడ్రస్ చేసి, గ్యాదరింగ్ని అడ్రస్ చేసి అవార్డ్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు. చేస్తే ఆయన ఉండి, లేదు నన్ను అవార్డ్స్ ఇవ్వడానికి పిలిచారు, అవార్డ్స్ ఇస్తాను, నేనేమి మాట్లాడను ఈరోజు మీటింగ్లో అని. ప్రాబ్లీ హీ వాజ్ గోయింగ్ త్రూ హిజ్ ఓన్ మూడ్ స్వింగ్స్ ఆన్ దాట్ డే. But then after that, the way you manage the entire situation without explicitly requesting him, making him speak on that day, speak not just by saying hi, hello, but oka aragante sepu making it memorable for everybody, sharing his experiences is a remarkable feat. There are many such experiences, that you have helped me in guiding and mentoring my career. A big thanks to you, Daddy, for that, and wishing you many more happy birthdays. So once again to you and Mummy, happy marriage anniversary as well. Thank you.